ఓం శాంతి. అయితే నిన్న చెప్పింది ఈరోజు చేస్తుంది. అయితే మనం మొట్టమొదటి ఏంటంటే భగవద్గీతను తీసుకోవాలి. సుప్రీంకోర్టు అయినా భగవద్గీత తీసుకుంటుంది. మన భారతదేశంకి ఎక్కువగా భగవద్గీత మెయిన్ మూలాధారం. ఎడ్యుకేషన్ చదువు అందరికీ భగవద్గీత ఆధారం. అయితే భగవద్గీత నుంచే మనకి ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అయితే మనం మొట్టమొదటి భగవద్గీత అంత ఎంత తత్పర్యాలు పద్యాలు తెలియకపోయినా భగవద్గీత చదివేసి మెయిన్ ఉంటాయి కదా, చదివేవారు. అప్పుడు అవగాహన అది అయ్యేది 90లోని. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే తండ్రి అందులో భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు అనమాట. తండ్రి పరమాత్ముడు, కృష్ణ పరమాత్మ అనొచ్చు, శివ పరమాత్మ. అతను వచ్చి పరమాత్ముడే ఆది మధ్య అంత జ్ఞానం చెప్తారన్నమాట. అది పితృవాకు, అందుకే పితృ అంటారు మన తండ్రి పరమాత్మ. ఇక్కడ బాబా అని అంటారు కదా. బాబా అనేటప్పటికి ఏంటంటే హిందువులో కాదు ముస్లిమ్స్లో ఎక్కువ బాబా అంటారు. వాళ్ళు చాలా ఇట్లో బిల్డింగ్లు కానీ బాబా మంజిల్ అని ఉంటారు. వాళ్ళ పేర్లలో కూడా ఎక్కువ బాబా అని సంపాదిస్తారు. ఇటువంటిది ఏంటంటే మనం ఎక్కువగా మన వాళ్ళు కూడా అందరూ ఒకటి వేళ లక్షవారం అంటే లక్షవారంకి మరో పేరు ఏంటంటే సద్గురువారం అని ఉంది. అంటే మార్గదర్శకుడు అని. అంటే మార్గదర్శకుడు అనేటప్పటికి సద్గురువారం అంటే మార్గదర్శకుడు ఒక వేని చూపిస్తున్నాడు పైకి. అతను ఏమంటాడంటే సబ్కో మాలిక్ అంటాడు. అంటే అందరికీ మాలిక్ ఒకడే పరమాత్మని చెప్పాడు. సో చెప్పిన వ్యక్తి చాలా మంచి వాళ్ళు అన్నమాట. గొప్ప గొప్ప వ్యక్తులు అన్వేషించి వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని మనం దేవుళ్ళకని తయారు చేసేస్తున్నాం. ఏం చేస్తున్నాం? దేవుళ్ళకని తయారు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు అనుకొని మన సంపద అంతా వాటివైపు వెళ్ళిపోతుందని సత్య ట్రూత్ ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఎంత అజ్ఞానంలో కూరుకుపోతున్నాం అంటే జ్ఞానం వికసించట్లేదు. మనం ముందుకు వెళ్ళిపోతున్నాం కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఊబిలోకి కూరుకుపోతున్నాం. అంటే ఊబిలో నుంచి అందుకే ఇక్కడ పరమాత్ముడు చెప్తాడనమాట. మీరు ఎప్పుడైతే ఊబిలో కూరుకుపోయాడో చిన్న పిలక ఉంటుంది, బ్రాహ్మణులతో సంపాదిస్తారు. అందుకే బ్రాహ్మణులకి పిలక చూపిస్తారు. అంటే ధర్మం మాట. అందులో ఏంటంటే సత్యమైన ధర్మం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకోండి, మనకి ఇక్కడ ప్రకృతి ధర్మానుసారంగా అప్పుడు చెప్పారన్నమాట. వాళ్ళు వెజిటేరియన్గా ఉంటారు, వీళ్ళు నాన్ వెజిటేరియన్గా ఉంటారు. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కువ నాన్ వెజిటేరియన్ అంటే జరుగుతుందన్నమాట. సో మనం ఏంటంటే ధర్మాన్ని రక్షణలో ఎలాగున్నామంటే మొట్టమొదటి మనం తీసుకోవాలి. అంటే పూర్వం రావణాసుడు కూడా పేగిళ్ళు ఎలా తీసేసి ఎలా చేశాడు అని చూపించారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అలాగే సాయిబాబు కూడా పేగిళ్ళని తీసేసి కడిగేసి అని చెప్పాడు. మనకు తెలిసి బాల్యంలో నిజమా తీసుకున్నారు. ఎంత పెద్ద చేతిలో పెట్టి ఇలాగా అని అన్నారన్నమాట. ఇవన్నీ మాయా కల్పిత కథలు అన్నమాట. దానికి మనం ఆకర్షణ పడిపోయి ఏంటైపోయామంటే ఈ నిజాలయ కోసం బాబా చేసేస్తాడు. ఇదంతా నిజ జీవితం అందరికీ తెలిసిందే. కానీ సత్యమైన నామస్మరణం చేయకపోతే దుఃఖానికి కారణకులు పాపానికి కారణం ఏంటి? ఎవరన్నా మర్చిపోయాను, తల్లిదండ్రులు ఎప్పుడైనా మర్చిపోయాను అనుకో అదో గది పాలైపోతారు అంటాడు. ఇక్కడ మొట్టమొదటి తల్లి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు నాన్న నంది మీద వస్తాడు అంటే శివుడు అనమాట. అమ్మ ఆవు మీద వస్తుంది, అందుకే ఆవు మాత గోమాత అంటారన్నమాట. ఈ పార్వతీ పార్వతిని